really like it. Very nice. చూడవే ఇతను ఎవరో కానీ నాకు సీనులా కనిపిస్తున్నాడు. సీనులా కనిపించడం కాదమ్మా, అతను సీనే. ఇక్కడ కూడా వచ్చాడా? చూడు సీను, నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు. ఓకే ప్లీజ్ నన్ను వదిలేదు. వెళ్ళి వేరే వాళ్ళని ఏమైనా ట్రై చేసుకోవచ్చు కదా. నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావు. నీ క్యారెక్టర్ చూసి డిసైడ్ అయ్యాను. ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం నువ్వు నన్ను బెదిరించినప్పుడు ఫ్రెండ్షిప్కి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ చూసి ఫిక్స్ అయ్యాను. సీన్ గడ ఒకసారి ఫిక్స్ అయితే అంతేనండి, మీరు ఫిక్స్ అవ్వాల్సిందే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ. I hate you. బావా నువ్వు Wherever you go, wherever. Hashtag follows you. Hey, ఈ అమ్మాయి నా మరదలని నీకు బాగా తెలుసు. ఓసారి నీ కాలు విరకుంటున్నా బుద్ధి రాలేదు. ఎంత చెప్పాను, చెప్పినా వినకుండా ఇంత దూరం వచ్చావు చూడు, నాకు అస్సలు నచ్చలేదు. ఐ హేట్ యూ. ఐ హేట్ యూ. ఐ హేట్ యూ. తీరా వద్దు బావా. వాగు ఏసేనా ఏసై. మాటినన్నా మనం వచ్చిన పని ఏంది, నువ్వు చేస్తున్న పని ఏందన్నా? ఏం చేయాలరా తమ్ముడు? శ్వేతకు వాడు ఐ లవ్ యూ అని ఎన్ని సార్లు చెప్పాడో అన్ని సార్లు ఐ హేట్ యూ అని చెప్పించాను. అంతే కదా? ఇప్పుడు చెప్పరా ఐ హేట్ యూ అని. ఐ హేట్ యూ చెప్పించాను చూసావా? వాడు చెప్పింది నీకన్నా చెప్పాల్సింది శ్వేతకి. ఇప్పుడు చెప్పరా ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. ఏంట్రా నాటకాలు తొక్కుతున్నావురా నీ అబ్బాయి? ఏం బావా నీకు పిచ్చ కింద చంపేస్తారా ఏంటి? ఇది నా ప్రాబ్లం, నేను సాల్వ్ చేస్తాను, మీరు పోండి. అని ఐ హేట్ యూ అని చెప్పమను, అప్పుడు వెళ్తాను. ఐ హేట్ యూ చెప్పించాను అంతేగా? అంతే. ఓకే నేను చెప్పిస్తాను. సీన్ ఒక్కసారి ఐ హేట్ యూ చెప్పు ప్లీజ్. ప్లీజ్ వాళ్ళు నేను వదిలేస్తాను, లేకపోతే నేను చంపేస్తారు. సీన్ నీ కళ్ళలో చూస్తూ ఒక్కసారైనా ఐ హేట్ యూ అని చెప్పలేను శ్వేత. నీకేమైనా పిచ్చ కింద? అబద్ధం. ఒక్కసారి ఐ హేట్ యూ చెప్పు, వాళ్ళు నేను వదిలేస్తారు. కావాలంటే 100 సార్లు ఐ లవ్ యూ చెప్తా కానీ నా వల్ల కాదు శ్వేత. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ శ్వేత. ఐ లవ్ యూ శ్వేత. శ్వేతకు ఐ హేట్ యూ చెప్పు, లేకపోతే చంపేస్తాను. చెప్పు చెప్పు చెప్పు. చెప్పరా ఐ హేట్ యూ అని చెప్పరా. ఐ లవ్ యూ శ్వేత.
చివరికి నీ బతుకు అడుగులు పాలైందనమాట. ఈ రోజుతో నా తలరాత మారిపోయింది. ఏంటిది? ఏంట్రా నువ్వు కష్టపడి సాధించినది నీకు దక్కదని రాసింది. ఏంటి నా నుదుటి మీద రాస్తుంది నీకు కనబడుతుందా? సినిమా కనబడ్డా కనబడుతున్నా బాబు. అమ్మో, ఏంట్రా? ఏమైంది? ఓరి దేవుడా, ఏం జరిగింది? నా పాలు చెప్పు. అమ్మో, పారే. ఏంటా ఎత్తుకుతున్నావు? అరే నా శోభన మీద దెబ్బేశావు, ఆ. మా అత్తగారితో దెబ్బలు తినిపించావు, ఇప్పుడు నా పాలు కూడా దెబ్బేశావు కదరా. చెంబుడు పాల కోసం తేడుతో మా ఇంటికి రా, బిందె ఇప్పిస్తా. ఇవి మామూలు పాలు కాదురా, ఆ. ఆ బ్రహ్మదేవుడు ప్రసాదించిన వరప్రసాద ప్రసాదం. ఈ పాలు తాగితే ఎదుటి వాళ్ళ నుదుటి రాతలు చదివేటటువంటి శక్తి వస్తుందిరా. ఇప్పుడు నీకేం కావాలి? పెట్రోల్ బంక్. పెట్రోల్ బంక్ ఆ, అంతేగా? ఆ, నేను ఇప్పిస్తా పదా. ఆ, నమ్మకం ఏంటి? నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ఈ ప్రసాదం మీద నమ్మకం ఉందా? 100%. అయితే ఇదే మన పవన్. పద. ఒక్క సెకండ్ ఆగు. నా బట్టలు శోభన బట్టలు. పద. ఆడు చచ్చిన శుభ సందర్భంలో డెత్ పార్టీ అందరూ హ్యాపీగా చేసుకుంటారా. అన్నా వాడు బతికే ఉన్నాడన్నా. ముందుగానే ఎక్కువైందేంట్రా? చచ్చుడు బతికెట్టవుతారా? కావాలంటే చూడన్నా. అవును రోయ్, వాడే రావు, వండేసేయండిరా. ఈసారి కత్తి కడుపులో కాదు. వేసేయండి. రేయ్, రేయ్ వీళ్ళంతా వా నాయనో, పరిగెత్తండిరా. వాళ్ళంతా ఎవరు? ఎవరు? ఆగరా, నీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉందని తెలీదు. అసలు నేను బతుకుతున్నా నాకు శోభన మొత్తం అవుతా చూసి చెప్పు. అబ్బా నీ సోప్. అమ్మో, అమ్మో, పరిగెత్తు. అటు పడతలేదు. శంకర్ జాక్సన్ ఏ? క్లీన్ బోల్డ్. వన్ నాట్ ఎయిట్ పిలవండి రోయ్. ఇది మామూలు కలిసి కాదురా, మన పాలిట AK-47 అను బాంబు. మనకి బ్యాంక్ ఈ చెంబు. బాంబు. ఆ. అబ్బా, వాడిది ఒక్క కాలు ఎరగొడితే వాడు మన ఈ అరడజన్ కాళ్ళు ఎరగొట్టాడు. అబ్బో, నీ వయసు 16 అయినా నేనేం చేసే పరిస్థితుల్లో లేనులే. సిస్టర్, మా డిశ్చార్జ్ ఎన్ని రోజులు పట్టుదంటావు? నెలే. ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? ఇవాళ విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే 8 లైన్స్ టెండర్ వేశారు. పెద్ద పెద్ద కంపెనీ. టీకెట్ కానలేదు, మనకి టెండర్ ఎందుకు? ఇప్పుడు అర్థమైంది నీకు ఎందుకు శోభనం అవ్వలేదు. పెద్ద పెద్ద కంపెనీలు అయితే వచ్చినాయి కానీ ఎవడకొద్దాడికి తెలియదు కదా. ఆ విషయం మనకే తెలుసు. అర్థమైంది బాసు, అర్థమైంది. నువ్వు పని చూడు. దా. నాకు ఈ జన్మకు శుభ్రం కాదు. మ్మ్. నువ్వు చేస్తావా? వేల కోట్ల టెండర్ సార్. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాంగా, ఒకసారి ట్రై చేద్దాం. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. నో నో, టైం వేస్ట్ చేయడము ఈ మేల్కోటేకి ఇష్టం ఉండదు. రిలయన్స్, ఏయ్, మధుకౌర్ రేపు పుట్టాడా నీ శోభనం రెడీ. టెండర్ వాడికే వస్తుంది. అటాక్. పరువుగా వెళ్ళిపోవడం మంచిది. వేల కోట్ల టెండర్ కదా సార్. నో నో. సార్ 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 సార్, టెండర్ వేయడానికి వచ్చారండి. ట్రై చేయడం కూడా వేస్ట్ అనిపించింది. ఈ మేల్కోటేకి టైం వేస్ట్ చేయడము ఇష్టం ఉండదు. సార్, మీకు ఈ టెండర్ వచ్చినట్టు మేము చేస్తాం. మాకేం ఇస్తారు?
మీరా? హైట్ చూసి తక్కువ అంచనా వేయకండి సార్. మాకు పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మీ పని అయిన తర్వాత డబ్బులు ఇవ్వండి సార్. నీ మాట నమ్మబుద్ధి కావటం లేదు. ఐఎమ్ బిజినెస్ 2% ఇస్తాను. టీ కూడా రాదు. పదరా. 10%. 10%. ఓకే కావా? ఇదిగోండి సార్. మీరు కార్లో క్యాష్తో రెడీగా ఉండండి. కలెక్టర్ గారి ఉత్తర్వు ఏమనగా ఈ టెండర్ అల్ట్రా ఇన్ఫో కంపెనీ దక్కించుకుంది. ఇట్స్ మిరకల్. పెద్ద పెద్ద మినిస్టర్స్ వల్లే కాలేదు. మీరు ఎలాగా మేనేజ్ చేశారు? క్యాష్ ఎక్కడండి? ఓకే ఓకే సార్ మీ పర్సెంటేజ్ ఉంటుందో 10,000 ఉంటుంది. దానికి సూట్ కేసు. పారడా నాయి. పాపం తల్లి కదా, చెట్టంత కొడుకుని పోగొట్టుకుని ఎంత కుమిలిపోతోందో. ఆంటీ, ఎవరమ్మా? మీ అబ్బాయి కాలేజ్ మేట్ నా ఆంటీ. ఫ్రెండ్వా? కాదా ఆంటీ? ప్రేమించుకున్నారా? లేదా ఆంటీ. నీకు లవ్ లెటర్ రాశాడా? వాడిని రాను, ఈరోజు వాడి కాళ్ళు ఇరగొడతాను. అయ్యో అదేం లేదా ఆంటీ. మీకు అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమైందమ్మా? తను ప్రేమించాను అన్న వెంట పడుతుంటే రోమియో అనుకున్నా ఆంటీ. కానీ తను ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ఐ లవ్ యూ అని అంటే అప్పుడు నాకు శ్రీను మీద ప్రేమ కలిగింది. బట్ ఐ మిస్ హిమ్. నా బావ అతను చంపేసి లోయలో పడేశారండి. పిచ్చి పిల్ల, బంగారు బొమ్మలా ఉన్నావు. సరే, నా కొడుకు ఒకవేళ తిరిగి వస్తే ప్రేమిస్తున్నానని చెప్తావా? డెఫినెట్ గా ఐ లవ్ యూ చెప్తా ఆంటీ. బట్ ఇట్స్ టూ లేట్. సరే, అదేదో అటు తిరిగి చెప్పచ్చు అనుకుంటాను. మీరు నేనే ఎలా వచ్చావు? నీకోసం బతికొచ్చా. ఐ లవ్ యూ. మనకి లోయల నుంచి పడ్డాకి చెవు వినపట్ల. కొంచెం పెద్దగా చెప్పమ్మా. ఐ లవ్ యూ. ఇప్పుడు నువ్వేనా మాట్లాడావా? ఐ లవ్ యూ. ఓ అంటే బై మిస్టేక్, ఐఎమ్ సారీ అలా ఏం కాదుగా? సీరియస్? ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ. లవ్ యూ. బంగారం బంకు దగ్గర బండి అయిపోయావు. చూడు బంకు అనుకుంటావా? వెరీ గుడ్ వెరీ గుడ్. బంకు కొని బంకేమో మా అత్తకిచ్చి మా ఆవిడతో ఫస్ట్ నైట్ చేసుకొని ఇదే బంకు ముందు వెరీ గుడ్ లీటర్ పెట్రోల్ పెట్రోల్ అనుకుంటా. అబ్బో బుద్ధి మాత్రం మారలా యాదవ్వా. ఎస్ బంగు. నా జింగిడి వస్తున్నానే. చాక్లెట్ తీసుకుని అంకుల్, నా బర్త్డే. బెంగళూరులో వస్తా ఉన్నారు, ఏమైంది? రేపు రమ్మను. ఏంటి బర్త్డేనా? అవును అంకుల్. ఓకే హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అంకుల్. అవును అందరికి ఎందుకు చాక్లెట్లు ఇస్తున్నావు?
అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుందని అమ్మ చెప్పింది. వెరీ గుడ్. సరే నువ్వు ఫ్యూచర్ లో ఏమవుతావు? ఏమో తెలీదు. నేను చెప్పనా? చెప్పండి చెప్పండి. ఓకే. రామా రామా బస్ బయలుదేరుతోంది. ఈ రోజు ఎవరికి ముడిందో? ఇవాళ 30 మంది స్కూల్ పిల్లలు, ఒక వ్యాన్ డ్రైవరు, ఒక లారీ డ్రైవరు, ఒక క్లీనరు, వీళ్ళందరికీ నువ్వు చెల్లాయి. అన్నా ఆ లారీ మనల్ని గుద్దుతుందేమోనా? ఆ పక్క పోయి నిలబడదామన్నా. అరే అప్రెంటిస్, నువ్వు చక్కగా నిలబడరా, మనకేం కాదు కానీ. అదిగో బస్ వస్తుంది. హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. అంకుల్ చాక్లెట్ తీసుకోండి. ఏందక్క యాక్సిడెంట్ జరగలేదు? జస్ట్ మిస్. స్పాట్ ఇదేనా? కరెక్ట్ గా చూసావా? కరెక్ట్ గా చూసానక్క, స్పాట్ ఇదే. అయితే ఈ విషయం వెంటనే యమధర్మరాజు గారికి చెప్పాలి. పదండి.